చేస్తున్నాడు మా జక్రీ గారు. చాలా భయపడతారా? నువ్వే ఓనర్ అంటే ఇది చాలా మనకి క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా అద్భుతమైన మనకి మెడిసిన్ లాగండి మనకి. ఓకే. ఎక్కువ దీని ఆకు కూడా కొంతమందికి మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా స్ప్రెడ్ చేస్తే అంటే వాటర్ మరగబెట్టి. ఏం ఫ్రూట్ ఇది? లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం. ఇది రామఫలం. ఇది రామఫలం. సీతాఫలం, లక్ష్మణ ఫలం, రామఫలం. హనుమాన్ ఫలం కూడా ఉంది, అది రాలేదు. అంటే మా పేర్లో నన్ను ఫీల్ అవుతుందండి. ఫలం పేరు ఇది ఏంటి మాస్టర్, ఎలా తినాలి ఇది? ఇది కొంచెం మాగిన తర్వాత కొంచెం పీస్ కొంచెం పులుపు ఉంటది, కానీ చాలా మెడిసిన్ అనమాట. ఇదిగా సేలు వచ్చిన ఏరని దీనికి కూడా చూపించి డైరెక్ట్ తినేయచ్చు ఇది. అది ఇది క్యాన్సర్ కి చాలా మంచిదంట. చాలా మంచిది. లక్ష్మణ ఫలం మెడిసిన్ కూడా. సో సూపర్. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టి ట్రై చేయండి. మొత్తం ఈ పైన కట్ చేసి తినేయటమే. బాగుంటది, గుజ్జులాగా ఉంటది. ఓ సూపర్. అది చిట్టి పెట్టారా? ఏంటి మాస్టర్ ఇది? కడపెండలం అంటే ఇది ఎక్కువగా మనకి మెడిసిన్ లాంటిది ఇది అనమాట. మనం ఎక్కువగా మనకి మార్కెట్ లో దొరకవు. ఇది చెన్నైలో ఎక్కువగా దీన్ని తింటారనమాట. శాంపిల్ జక్రీ గారు దేని కొడతారండి ఇది? అవునవును, దీంతో తయారవుతుంది. ఓ దీంతో తయారవుతుందా? మరి ఎట్లా దీన్ని కూర వండుకో ఎట్లా చేయవచ్చు? ఇప్పుడు మరి మేము వండుకోవాలంటే మేము సగ్గు మేము చేయడానికి కుదరదు. బాయిల్ చేసుకోవచ్చండి, ఎట్లా ఉడకబెట్టి తినొచ్చుగా. ఓకే, సూపర్. మంచిగా ఉన్నాయి మాస్టర్ వాళ్ళ దాంట్లో. మంచిగా చెరుకుంది, సపోటా. ఓకే, ఇంటికి అన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆకుకూరలు ఇక్కడ నుంచి పండిస్తారు. పాలు ఓన్లీ గేదెలు పెట్టారు, ఆవులు పెట్టారా మాస్టర్? పెట్టాడు, ఆవులు పెట్టారా? ఎందుకంటే మనం ఎక్కువ సూపర్. రండి సరదాగా మాస్టర్ ఫామ్ హౌస్ అలా చూసేద్దాం. బాస్టర్స్ మాట ఇచ్చారనమాట. అఖండ ఘన విజయం తర్వాత మా ఫామ్ హౌస్ లో దావత్ తిప్పిద్దాం అనుకున్నాం. నిన్న సాయంత్రం నాకు కాల్ రాగానే నేనే ఆశ్చర్యపోయా. నేను మర్చిపోయాను, మాస్టర్స్ బాగా గుర్తు పెట్టుకున్నారు. అఖండ రిలీజ్ తర్వాత దావత్ చేద్దాం మా ఫామ్ హౌస్ లో అన్నారు. కరెక్ట్ గా ఫోన్ వచ్చింది, నాకు అనిపించింది సండే అయినా కానీ స్కిప్ చేయకూడదు, డెఫినెట్ గా వెళ్ళాలనుకున్నా. అలాగా సండే ప్రోగ్రామ్ ఉండవు మీకు? ఉంటాయి, కొంచెం ఏదో ఇంకా కొంచెం రిలాక్స్ అవటం, ఫ్యామిలీతో స్పెండ్ చేయటం ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఈ రోజు మీతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీ. అలాగే ఇలా కొంచెం ఆర్గానిక్ న్యాచురల్ గా ఉన్న బాగుంటుంది. సరదాగా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఉండటానికి పెట్టుకున్నారు. ఒక బెడ్రూమ్ ఉంది, ఒక బెడ్రూమ్ ఇక్కడ వర్షం పడినాడు దానికి హాల్ లాగా పొద్దున్న సూర్య నమస్కారాలు చేయడానికి. సూపర్. ఇవన్నీ అరటి చెట్లు, డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసారా? డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాము. సీతాఫలం. కానీ ఊర్లో బాగా పొలాలు పోయేవాళ్ళు కదా మీరు చిన్నప్పుడు? పోయేదేముంది మన అవన్నీ అదే పని కదా. అదే పని. అదే ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం గుర్తు చేసుకుందాం చేసింది. వాటర్ అలా గ్రౌండ్ వాటర్ బాగుందమ్మా? చెరువే కదా మనకి, వాటర్ చెరువే కాబట్టి ఆ వాటర్ చూస్ చేసుకొని కొన్నాం, మళ్ళీ వాటర్ ఇబ్బంది ఉండకూడదు. చెరువు పక్కన కాబట్టి మనకి ఎంత లోపడిద్ది ఇక్కడ? 100 లోపే. ఓకే, అయితే మంచి వాటర్ ఉన్నట్టు. ఈరోజు పాలకూర, మీకు పాలకూర పప్పు రెడీ చేస్తున్నాం. అవునా? చాలా వేసారు. పాలకూర చాలా ఉంది. కొత్తిమీర, ఇది కొత్తిమీర వేసాడు. వావ్. కొత్తిమీర, టమాటా మొక్కలే పెట్టాడు. ఇదేమో వాటర్ ఆపిల్ ట్రీస్. ఇది నిజా వాటర్ ఆపిల్. ఇది ఇప్పుడు కాయ కోసాం కదా, అది ఈ చెట్టు. కాయ ఇక్కడ ఉంది. ఇది లక్ష్మణ్ ఫలం, రామ ఫలం. అదే ఏదన్నా వస్తుంది అనుకుంటాను. కానీ వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అతను బాగా చూసుకుంటున్నాడు. మన జక్రీ మనం ఎప్పుడెప్పుడు మన షూటింగ్ లాట్లు ఉన్నా కానీ అందరూ ఆర్గానిక్ గా కావాలనుకునేది అయ్యే మాస్టర్. పాలకూర, తోటకూర, చుక్కకూర, చక్రయా, గోంగూర. ఇంకోటి ఆ మధ్యలో ఉందేంటి? కొత్తిమీర చాలా బాగా పండుతుంది మాస్టర్. కొత్తిమీర చాలా బాగుంది. షూటింగ్ లో ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇక్కడికి వస్తే అంత పోయింది. ఇది ఆవకాడ చెట్టు. ఇది ఓకే. ఆవకాడ బాగా కాస్తుందా మన నేలకి వచ్చినాయి, ఇంకా టేస్ట్ రాలేదు. కొన్ని ప్లేసుల్లో కొన్ని నేలను బట్టి ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ సపోటా చాలా బాగుంది, సైజు కూడా బాగుంది. ఇదేమో వైట్ నేరేడ్, మనకంటే బ్లాక్ నేరేడ్ ఉంటుంది కానీ వైట్ నేరేడ్ తక్కువ అని 2 ట్రీస్ కొత్తగా వైట్ నేరేడ్ వేసాం. బాగుంటది ఈ కాయ కూడా, చాలా టేస్ట్. మన మార్కెట్ లో దొరకదు మ్యాక్సిమం. ఇది హైబ్రిడ్ అనుకుంటా కదా చెట్లు, కొబ్బరి చెట్లు. అదే మన ఎడ్జ్ అదే మంది. ఇది ఎంత మాస్టర్? 12 ఎకరాలు మొత్తం? 6 ఎకరాలు 6 ఎకరాలు. 6 ఎకరాలు ఇది.
ఈ పాదులు తీయటం ఇవన్నీ మీరు చేస్తుంటారు ఎక్కువ? వచ్చినప్పుడు చేస్తుంటాం టైం పాస్. మనం చేస్తే టైం పాస్ కానీ అది కరెక్ట్ చేయంగా చేస్తాము. బట్ అప్పుడప్పుడు కూలీలు పెట్టి దాన్ని చేస్తుంటాం. ఎరువు వేయటం, ఒక 5 పెట్టుగా అంత ఎరువు వేసారు. మంచిగా పాటలు పెట్టుకుని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండదే. అది మందేనా? అది వేరే వాళ్ళు, అది వేరే వాళ్ళే. సో ఈ వాకింగ్ ట్రాక్ మందేనా? వాకింగ్ ట్రాక్ మన దీని ఇవతలదే మన మధ్యలో రోడ్ అది. ఏంటి జక్రయ్య గారు అది కాల్చారు. సరే మేము అక్కడ అన్నం తింటాం. ఓహో మెత్తగా ఉంది అది, కట్ చేసి అక్కడ తింటాం. ఆడితే అక్కడ పెట్టు, ఆ టేబుల్ మీద పెట్టి తింటాం. వస్తాయి అక్కడ కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు మాకు చూపించారు. ఇదేనా? ఇదే ఇప్పుడే కాల్చారు. నిమ్మకాయలు ఉన్నాయి అక్కడ కొన్ని. మాస్టర్ నాకు డైలీ 2 నిమ్మకాయలు మార్నింగ్ పిండుకొని హనీ వేసుకొని తులసి వేసుకొని తాగితేనే డే స్టార్ట్ అవుతుంది. సూపర్. నిమ్మకాయలు కోసుకురా. ఏంటి ఇప్పుడు షూట్ చేస్తున్నారా? వాళ్ళ పైన వాళ్ళు జరుగుతానే. మేము ఫామ్ హౌస్ అనేసరికి మా పాత రోజులు మా ఊర్లోకి వెళ్ళిపోయాం మేము. ఇట్స్ ఓకే, నేచురల్ గా ఉంటది. అయితే ఇంకేమున్నాయి మాస్టర్? బ్లాక్ రైస్ వేస్తున్నారా? రైస్ వేసాము. బ్లాక్ రైస్, వైట్ రైస్, పుస్తానికి వైట్ రైస్ వేసాడు, కోసాడు ఒక 1/2 ఎకరా దాకా. ఆర్గానికే కదా? అన్ని ఆర్గానిక్. అసలు మందేరు ముందైతే 10 బండి డబ్బులు మాకు 4 బండి చాలన్నది చాలా తినడానికి. ఏదో బిజినెస్ అంటే ముందు వేసినట్టు పండించుకోవాలనుకుంటాం. పంపిస్తుంటారా? మన ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతుంటారు కదా మీ ఫామ్ హౌస్ చూసిన తర్వాత. పంపుతాం హీరోస్ కి. మా మామిడికాయలు సేవ్ వస్తే ఎక్కువ ఏ హీరోస్ కి పంపుతారు? ఎవరు టేస్ట్ బాగుందంటారు? మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అందరికి వర్క్ చేశారు. ఎవరైనా గానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటే అందరూ లైక్ చేస్తాం. డెఫినెట్ గా. మాకు స్టార్టింగ్ మేము తోట ముందు పవన్ సార్ పంపేవాళ్ళు మాకు. పవన్ కళ్యాణ్ సారా? ఇప్పుడు ఆయన మీకు పంపేవాళ్ళు? అందరికి కొంచెం అన్నిటికీ అప్పుడప్పుడు ఇక్కడ తోట ఉంది కదా బాబుకి, ఆ తోటలో నుంచి పంపేవాళ్ళు. ఆయన చూసి మనం కూడా పంపుతామని అప్పుడు మేము ఈ సీజన్ వచ్చిన తర్వాత కొన్ని మందికి పంపుతాం. ఏం పంపుతారు పవన్ గారు ఎక్కువ? అయ్యో మామిడికాయలు పంపుతాం. ఓ ఈ పక్కన ఫామ్ హౌస్ ఆయన కూడా దగ్గరే ఉంది ఈ ఏరియాలో. ఓకే. శంకరపల్లి రోడ్ లో రవితేజ్ గారికి ఉంది. ఓకే ఓకే. నాన్నగారికి కూడా ఇక్కడెక్కడ ఉందన్నారు. నాన్నగారికి, నితిన్ గారికి ఉంది, ఈ ఏరియాలో ఉంది. ఏదైనా ఇంటర్వ్యూలలో నేను గదిలిస్తే ఎక్కడ ఉండేవాళ్ళంటే మణికొండ అని చెప్తే మణికొండ అంత దూరమా అంటారు. అది ఇప్పుడు మణికొండ అయిపోయింది. అక్కడ నుంచి పుప్పాలగూడ, నార్సింగ్, ఈ గండిపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చాలా దూరం అన్నారు. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఎక్కడ ఉంటున్నారంటే కొంచెం దూరంగా పేర్లు చెప్తే మనం మొయినాబాద్ గానీ అబ్బా సూపర్ ప్లేస్ లో ఉంటున్నారండి, నెక్స్ట్ డెవలపింగ్ అంతా అక్కడే ఉందండి అంటున్నారు. ఇంకా ఫ్యూచర్ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోతే అర్థం కావట్లా. అసలు కరోనా వచ్చినాకమ్మా, కరోనా వచ్చినాక కొంచెం అవుట్స్కట్ బాగా వాల్యూ పెరిగింది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉంటే బాగుండని మైండ్ లో లాక్ అయింది. అవును, కరెక్ట్ కదా? అవును. అందుకని మా ఇంట్లో వీక్లీ ఉంటాయి కంపల్సరీ. ఇంట్లో వచ్చే రోజు ఎండలో మన ఎండ తగులుతుంది, గాలి అంతే కదా. మంచి నవారు మంచాలు వేసుకొని కూర్చున్నా. అసలుకి ఫామ్ హౌస్ ని ఇలా ఇంత నీట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది మాస్టర్. చాలా నీట్ చేస్తారు. చాలా ఆయన సొంత మనిషి. మనం చెప్పం. ఆయన 3 గంటలు 4 గంటలు లేచి మొత్తం పని, హెడ్ లైట్ కూడా తలగ పెట్టుకొని పొలం తిరిగి పనులు చేస్తాడు. నీట్ గా దున్ని మీరు అది సున్నం కూడా పూసారు. మన ఊర్లోకి వెళ్ళి పోస్తాం ఇట్లా కింద నీట్ గా. ఇదిగో పొలం ఇది వచ్చింది, పప్పర పనస అంటారు, పెద్ద అనుకుంటా మాస్టర్. ఇది అదే ఇదేంటిది? పప్పర పనస అని పెద్దదిగా ఉంటుంది కదా మనం పెద్ద పప్పర పనస కాదు, ఇది ఏమంటారు దాని పేరు ఏదో ఉంది మనకి. అదే పప్పర పనస, అదే లేదో దబ్బకాయ. నువ్వు కరెక్ట్ గా గుర్తు పెట్టిన పేరు. పచ్చడి పెట్టుకుంటాం వాటితో. పచ్చడి పెడతాడు. పచ్చడి తింటా కూడా కొన్ని ఉంటే పడి తినవచ్చు. వేసాం, తినడానికి కూడా బాగుంటది. బాగుంటది. జక్రి గారు ఇది కదా స్వీట్ నారెంజ్. కానీ తోట బాగా మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఏ ఊరు మీది? పాలకొల దగ్గర. నా ఫామ్ హౌస్ రెడీ అయిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా. నీకు ఆఫర్ వచ్చింది, ఎక్స్ట్రా ఆఫర్. బుద్ధుడిని స్టోన్ పెట్టారా మాస్టర్? స్టోన్ వాల్చేరి వేరేలో సాంగ్ మనకి ఉంటది, అక్కడ వేస్తారు. సరదాగా మా ప్రకాష్ గారిని చెట్లు షూట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పెట్టాము. ఓ వాల్చేరి వేరేలో వాడింది ఇది? వాడింది అది మీరు చూసి. ప్రకాష్ గారు మాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రకాష్ గారు మాకు గుర్తుగా. మన ఆర్ట్ డైరెక్టర్ ఆయన ప్రకాష్ గారు. ఈ సినిమాకి కూడా ఆయనే కదా? ఈ సినిమా కూడా ఆయనే. మా కాంబినేషన్ చాలా. మా ఇంటి పైన కూడా మా హౌస్ డిజైన్ కూడా ఆయనే చేశారు.
మేము ధ్యానం చేస్తుంటా బుద్ధుడికి ఉంటాం కదా అని ఆయన చేశారు. ఓకే, ఎన్ని రోజులు అయింది ఇది మాస్టర్ డెలివరీ అయ్యి? 1.5 month 2 months అయింది. మంచి పందెపు దున్నపోతుంది ఇది. మంచి అదే అనుకున్నాం. మనకి కొన్ని జాతరలకి మనకి సరిది జాతరలు పెడతారు, అట్లా ఉండిపోతుంది రెడీ చేస్తుంది. మంచి బ్రీడ్, మంచి సైజ్. మేము ఆశ్చర్యపోయి ఇంత ఫస్ట్ టైం దాని డెలివరీది. ఫస్ట్ టైం మేము చిన్నప్పుడు తెస్తే దాన్ని మేము పెంచి మేము దాన్ని మళ్ళీ డెలివరీ రెడీ చేశాడు మా దగ్గర. ఈ ఆవుకు దూడలు లేవా? ఇది ఇప్పుడే దానికి రెడీ అవుతుంది, ఇప్పుడే కన్సీవ్ అయిందని మా ఎక్కడ డౌట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ రా. మళ్ళీ అది మళ్ళీ మనం అఖండ 2 లాగా అఖండ 2 ఎట్టా సక్సెస్ కూడా వచ్చినట్టు దాన్ని దూడ పుట్టినప్పుడు మనం ఇంకమలు వద్దుకోండి అంతేనా? ఆవు దూడ, మేము ఆవు దూడ కోసం ఎదురు చూస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ మాస్టర్ వాళ్ళ ఫామ్ హౌస్ కి రాగానే ఫస్ట్ ఉయ్యాల ఊపే సిద్ధాంతం ఊపించుంటా ఉంటాం. ఊపుంది ఊపేస్తావా మాస్టర్? అక్కడ తాండ ఊపుతుంది కాబట్టి అందుకని నువ్వు ఉయ్యాలు ఊపుతున్నావు. సూపర్. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇది ఫస్ట్ అన్నమాట. హాస్పిటాలిటీ వాళ్ళు ఊపిన తర్వాత మాట్లాడుకుంటాం, ఆ తర్వాత భోజనం. సూపర్. వంట కూడా మీరే చేశారా? వాళ్ళు చేశారు, చాలా చక్కగా వాళ్ళ మిస్ గారు చాలా చక్కగా చేస్తుంది. ఇలాగ మీరు వస్తున్నారని చెప్తే ఎప్పుడో ఊర్లలో ఊగుంటాం ఇట్లా చెట్లకి అట్లా వేసింది అట్లా తద్దికేనా? సూపర్ మాస్టర్ అసలుకి. బా ఇప్పుడు ఈ గేదె పాలతోటి పెరుగు ఇవాళ తీసి ఫ్రెష్ గా మీకు ఎప్పుడు ఈనిందా కొత్తగా? లేటెస్ట్ గా. ఓ అదేనా? దూడదు. ఓ సూపర్. దూడ ఎంత పెద్దగా ఉంది మాస్టర్? అదే ఆశ్చర్యం. పక్కన పెట్టి గేలు కాస్తా ఉంటారు, వాళ్ళతో వస్తాం. అక్కడ పొలం నాట్లు వేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. మీరంటే మీరు గెటప్ మార్చి డ్రాయర్లు వేసుకొని గోసి పెట్టుకొని లింగ్ పెట్టుకుంటాం. ఆడవాళ్ళు ఉంటే డ్రాయర్ లేదంటే గోసి. సూపర్ మాస్టర్. ఒంటి నిండా ఏం పూసుకుంటారు? ఆయిలా? ఆయిల్ వస్తే మా చక్రయ్య గారు బురద స్థానం ఒకటి ఉంటుంది. ఒక రోజు బురద స్థానం గేదికి పూసినట్టు మట్టి మొత్తం మట్టి పూసేసి ఎండలో పెడతాడు. తర్వాత అట్టాకులు అన్ని పెట్టి అవి కూడా క్లిప్స్ ఇస్తాం మీకు కావాలంటే వేయండి. ఓ అదే మీ స్కిన్ ఒకసారి చేతులు ఎక్కడ చిన్న ముడత కూడా రాదు మాస్టర్. 60 దాకా వచ్చిన కాళ్ళు చాపండి. కాళ్ళు వెళ్ళిపోయినాయి. మాకు ఎండకని కాదు, ఎండకి అసలు చూడండి బండల్లాగా ఉన్నాయి మాస్టర్స్. మట్టిలో నడిస్తే మంచిదంట కూడా చెప్తే ఎవరు అన్నారంటే సముద్రకని గారు. ఎంత వీలైతే అంత చెప్పులు లేకుండా షూలు లేకుండా నడవమంటారు ఆయన. నేను కామాఖ్యలో బాగా తిరిగాము. ఆయన ఓన్లీ ఒకటి ఇది కిందదే కట్టుకుంటారు, ఇంకా పైన ఏముండదు. ఆయన కూడా మంచి నేచర్ దగ్గర మిత్రుడు. షర్ట్ ఉండదు, ఏముండదు. మేము కూడా అది లేకుండా ఉండేవాళ్ళు. మిత్రులు మీడియాలో మీకు కొన్ని అబ్జెక్షన్ ఉంటాయి కాబట్టి, లేదా గోచితోటి చేసేవాడు. సెన్సార్ కట్. సంతోషం రోషన్ గారు. సండే రెస్ట్ తీసుకోకుండా? అయ్యో లేదు మాస్టర్, చాలా ఆనందం. వారానికి ఒకసారి రమ్మన్నా వస్తా. ఇంకా అలాగా నా బాగా నచ్చింది. వచ్చినందుకు థ్యాంక్ యూ. కానీ ధ్యానం నిజంగా మీ జక్రియా గారికి నమస్కారం పెట్టుకోవచ్చు. కానీ బురద స్థానం బాత్ అది అక్కడ షవర్ బాత్ ఉంది. అది చేసిన తర్వాత దాని కింద కూర్చుంటాం. ఓకే. ఆ పైప్ వదులుతాడు దాంతో కూర్చొని ఆనందం తల కూర్చొని స్నానం చేపిస్తాడు. చూద్దాం పదం వెళ్దాం, ఏముంది. సో ఒళ్ళంతా ఏం ఆయిల్ పూసుకుంటారు? అది నువ్వుల నూనె. నువ్వుల నూనె పట్టించింది అండి. ఇక్కడ మనకి ప్రకృతి ప్రసాద్ గారు అని ఉంటారు కదా. అవును. ఇక్కడ అక్కడ నుంచి బాడీ అంతా పూసుకొని ఎండలో 1 hour కూర్చున్నాం అనుకోండి, ఫీల్ మనకి లాగేస్తాం. బ్లాక్ అవుతా బాడీ. గ్లామర్ చూసుకోవాలి. నువ్వు గ్లామర్ ఉండాలి, మాకెందుకు మేము హీరోలు యాక్ట్ చేస్తాం. నువ్వు హీరోలకి అప్కమింగ్ హీరోకి ఛాన్స్ ఉంది సార్. ఎంత నల్లగుంటే తప్పుగా ఉంటాం అన్నది. అది కాదు, నువ్వుల నూనె పూసుకుని గంట అంటే ఏ టైంలో? మార్నింగ్ టైం. ఇంకా 8 అయితే ఇంకా మంచిదేమో. అంటే సన్నప్పుడు అంటే దాని పోర్స్ బట్టి ఉంటుంది కొద్ది. మనకు ఎంత పోర్స్ కావాలంటే గంట అయితే కూర్చుంటారు గోచి పెట్టుకొని. రావాలి. అదేలే మనం స్టీమ్ బాత్ అంటాం కదా, హీట్ రన్ అవుతుంది. మార్నింగ్ కూడా 8 to 7 8 అన్న అనుకో, కొద్దిగా సింపుల్ గా ఉంటది. ఇంకా టఫ్ గా ఉండాలంటే 10 to 11 అనుకో, ఇంకా బాగా
మనకి అరిటాకులో పండుకున్న షార్ట్స్ ఐపీఎల్ ఉంటే పంపించి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇంకా ఫుడ్ ఎలా మొత్తం కట్ల పొయ్యి మీద చేస్తాడు మనోడు. చేస్తాడు చక్రయ్య. ఇప్పుడు రెడీగా ఉంది మన గురించి వెళ్దాం అక్కడికి వెళ్ళి మాట్లాడదాం పదండి. సో శుభ్రంగా మాస్టర్స్ ఇవాళ న్యాచురల్ గా ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడ పండిన పాలకూర పుదీనా కూర చెప్పులు లేకుండా అయితే ఇక్కడ హ్యాపీగా నడవచ్చు. మంచి ఎక్సర్సైజ్ మాస్టర్ ఇది. యాక్చువల్ నేను కూడా పంచ కట్టుకుందాం అనుకున్నా. అలాగా అరే మా దగ్గర కట్టించేవాడు. ఎతికా ఇల్లంతా ఎతికా. నెక్స్ట్ సంక్రాంతి సందర్భంగా ఒక సెటప్ గున్న ఏముంది డెఫినెట్ గా ఇక్కడే చేద్దాం సంక్రాంతికి. అప్పటికి మీ రాహుల్ కూడా వావ్ అరిటాకులు కూడా మన చెట్లువే. జకరియా నిమ్మకాయ కూడా కొయ్యి. వావ్ ఇవాళన్నీ మన తోటలో ఇవన్నీ. ఇదేంటి ములగాకు పప్పు ఏంటిది? పప్పు పాలకూర. ఓకే. మా శాంతి మేడం గారు మా జకరియా గారు భాగస్వామి. అవునా? అప్పుడు పేరులోనే శాంతి పెట్టారు. అడుండిన కత్తికూర కూడా చాలా శాంతిగా ఆనందంగా. ఇదిగో పచ్చడి. జకరియా గారు లవ్ మ్యారేజ్ ఇది. వాళ్ళు మేనగోళ్ళే అనమాట, కూతురే. చాలా చక్కగా మనకి అన్నం వండి అనమాట. ఇదిగో రాగి సంగటి. లవ్ మ్యారేజ్ కాదు కానీ పెళ్ళైనా లవ్ చేస్తుందని డౌట్. చక్కని ములగాకు మీకోసం స్పెషల్ గా ఇవాళ సండే రోజు ఈ కూర ఇక్కడ కూర్చో. ఇక్కడే కూర్చుంటా. కూర్చోండి. చూడండి మనం మామూలుగా మన ఇంట్లో ఉండే రైస్ ఎలా ఉంటది అంటే ఫుల్ పాలిష్ వేసి ఫుల్ వైట్ ఉంటది. చూడండి రాగి ముద్ద. సో ఇది అన్నమాట ఆర్గానిక్ రైస్. ఇక్కడ మనం పండిస్తాం కదా, ఎక్కువ వైట్ పెట్టకుండా ఇలా ఉంటుంది. వైట్ కాకుండా కొద్దిగా ముడి బియ్యం మరీ వైట్ అయిపోతే ఉందంటే టేస్ట్ ఉంటది కదమ్మా. ఇది రాగి ముద్ద. చపాతీస్ మీకు ఏది కావాలి షుగర్ సాయిస్. బాబు ఫామ్ హౌస్ లో ఉన్న ఆర్టిస్టులు, బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్ వారం ఒక షూట్ అక్కడ పెట్టండి. ఒక షూట్ ఇక్కడ పెట్టండి. ఈ ఛానల్స్ లో ఇళ్లలో చేసి బోర్ కొట్టేసింది. ఇంకా సరదాగా అందరము హ్యాపీగా మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలు, మీ చిన్నప్పుడు బాల్యం, కాలేజీ, స్కూలు, ఈ డేస్ అన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా అక్కడ మనం షూట్ చేసుకుందాం. అందరికి నేను తెలుసు కాబట్టి నాకు మెసేజ్ పెట్టండి చాలు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మన ఫామ్ హౌస్ ఇలా ఉంటుంది చూపిద్దామని. కొంతమంది అడగలేరు. ఎందుకంటే నేను ఏంటంటే ఈ సందర్భం చెప్పాలి ఏంటంటే మనిషి అదంటే అంటే ఫామ్ హౌస్ అంటే ఎకరాలు లేకపోయినా కానీ కనీసం ఒక ఎకరం ఉండి ఆ ఊరు బయటకు వచ్చి 1 వీక్ అవును ఆ ప్రశాంతం చూడది సూపర్ ఉంటుంది మాస్టర్. ఆ తృప్తే వేరు. పుదీనా చట్నీ చూడు అదిరిపోద్ది. ఇప్పుడు మన జక్రియా గారు వేస్తారనమాట. ఇక్కడే బాగా మేపాడు పాపం కోళ్ళని. ఇక్కడే కోసాడు. దగ్గర నాటుకోడా మునగాకు చాలు. ఇలా సండే తింటారు కాబట్టి వాళ్ళు స్పెషల్ వారానికి ఒక రోజు తిన్నా చాలు ఇలాంటి ఫుడ్ మాస్టర్. ఇది మునగాకు నిజంగా అసలు పచ్చడి చూడండి. ఇప్పుడు ఒక 60 ఉంటాయి మీకు? 60 దాటిని? 60 సంవత్సరాలలో ఇంత బాగా గట్టిగా ఉన్నారంటే ఫుడ్ ఏం తింటున్నారు ఎక్కువ? ఫుడ్ ఎక్కువ రాగి సంగటి, జొన్న సంగటి కూడా. ఒకరోజు జొన్న సంగటి, తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు 2 కలుపుకుంటారా? గ్రీన్ జొన్నలు, పచ్చ జొన్న. గ్రీన్ మంచి. షూట్ లో ఉన్నప్పుడు మాక్సిమం షూట్ కి దగ్గరలో ఉన్నప్పుడు మా ఫుడ్ ఇంటికాడ నుంచి వస్తుంది. అవుట్డోర్ వెళ్తే ఇబ్బంది. అవుట్డోర్ వెళ్ళినప్పుడు మా పరమేశ్వర్ ఉన్నాడు కదా, అన్ని కూరగాయలు ఉంటాయి చూడు, అన్ని కూరగాయలు కాలీఫ్లవర్, బీన్స్ అన్ని కలిపి బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి అంటే ఉడకబెట్టేస్తాడు. అదేలే ఇంకా తినేస్తారు రైస్ లో. నైట్ ఏం తింటారు? నైట్ ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ తింటారు ఎక్కువ? దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ ఫ్రూట్.
సూపర్. సో అఖండ రిలీజ్ అయిన సందర్భంగా, సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా మాస్టర్స్ కి మాట ఇచ్చారు, ఫామ్ హౌస్ లో ఫుల్ దావత్ అని. సో మంచి దావత్ అయితే ఇప్పించారు. అందరైతే పండగ చేసుకుంటున్నారు. చూడని వాళ్ళైతే థియేటర్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చూడండి. ఎందుకంటే అలాంటి ఫైట్ సీక్వెన్స్ అనేది థియేటర్లో చూస్తేనే ఫుల్ ఎంజాయ్ చేయగలం, ఫుల్ విజిల్స్ కొట్టగలం. ఎందుకంటే అఖండ 2 ఎంత మంచి సక్సెస్ అయిందో, ఎంత బాగా సినిమాని ఆదరించారో అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి అందరికి. చూస్తూనే ఉన్నాం. అందరికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బాలయ్య గారు నిజంగా ఆ ఏజ్ లో కూడా అంత కష్టపడి, ఆ మాస్టర్స్ చెప్తున్నారు బూడిద కొట్టడమేనంట ఒళ్ళంతా. అంత కష్టపడ్డది కేవలం ఆయన అభిమానుల కోసమే. అభిమానుల్ని సంతోష పెట్టడం కోసం, మెప్పించడం కోసం ఆయన పడ్డ కష్టం ఒకసారి థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బోయపాటి అండ్ బాలయ్య కాంబినేషన్ అంటే థియేటర్లో గూస్బంప్స్ ఎవరికైనా కానీ. అలాంటి సినిమాని చూడని వాళ్ళు మిస్ చేసుకోకుండా హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. మాస్టర్స్ అయితే దాంట్లో విలయ తాండవం చూపించారు ఫైట్స్ లో. సో మళ్ళీ అఖండ 3 కూడా ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా ఫైట్స్ దీంట్లో మంచిగా కంపోజ్ చేశారు. అతనికి కూడా మంచి లైఫ్ ఉందని బోయపాటి గారు స్టేజ్ మీద చెప్పారు. కాబట్టి ఇలాంటి సినిమాలు ఎవ్వరు కూడా మిస్ చేయకుండా చూడండి. అండ్ మాస్టర్స్ ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి, మీ నందమూరి అభిమానులకి, మీ అభిమానులకి? సంక్రాంతి పండుగ ముందు వచ్చింది అనుకుంటున్నాను. అఖండ తోటి అందరూ ఒక పండగ వాతావరణాన్ని సినిమా క్రియేట్ చేసి ఒక భక్తిపూర్వకంగా చాలా మంది చెప్తుంటే చాలా ఆనందం వేసింది. థియేటర్లో వెళ్ళి చాలా సినిమా బయటకు వస్తున్నప్పుడు మేము సినిమా చూసినట్టు లేదు, ఒక టెంపుల్కి వెళ్ళినట్టుంది. ఆ ఎనర్జీ ఫీల్ అయ్యారని చెప్తున్నారు. థ్యాంక్స్ బాలయ్య ఫ్యాన్స్ అందరికీ. ఇలాంటి సక్సెస్ మీరు అందరు ఇచ్చినందువల్ల ముందు మీకు హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి ఇంకా? మీ రాజాసాబ్ వస్తుందా? 9. ఇంకా మనశంకర ప్రసాద్ చేయలేదు ఈసారి? తెలుసు, వెంకట్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అభిమానులందరికీ మంచి సక్సెస్ చేసినందుకు, బాలయ్య బాబు అభిమానులకి. అట్ ది సేమ్ టైం మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంత ఆతిథ్యం ఇచ్చిన మా రామలక్ష్మణ్ మాస్టర్స్ కి నిజంగా చేతిలో జోడించి నిజంగా మీకు దండం పెట్టుకోవాలి మాస్టర్. గుర్తు చేసుకొని మరీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకోటి విషయం ఏంటంటే మన మీడియా మిత్రులు కూడా చెప్పాలి, అందరూ కూడా సినిమా డేటు కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు జనంతా ఇబ్బంది, కొంచెం బాధ వేసింది. అయినా కానీ ఆ క్రేజ్ తగ్గకుండా మళ్ళీ ఆ సేమ్ ఎనర్జీని మళ్ళీ క్రియేట్ చేసి సినిమాని సక్సెస్ చేయడం అంటే ఇది రికార్డ్ అనుకుంటుంది. ఇలాంటి ఒక జరగటం నాకు జాబును పేరు. సూపర్. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసాం. రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో ఎవరైనా గుర్తుపట్టారా మాస్టర్? రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు? బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. బ్రదరు అన్న, నేను తమ్ముడిని, నేను అన్న ఆయన తమ్ముడు. రామ్ ఎవరు నీకన్నా తెలుసా? అవునా? తెలీదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు. నా గెస్ ప్రకారం అయితే నేను కనుక్కుంటానండి. మొన్న ఈ మధ్య అందంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు డల్ అయ్యాడు, కొంచెం నల్లబడ్డాడు. మిమ్మల్ని కావాలని నువ్వు నేను ఎక్కువ పెట్టి 1 గంట ఎక్కువ ఉంచారు. నేను చెప్తాను రామ్ లక్ష్మణ్. సో రామ్ లక్ష్మణ్ ఫైనల్ గా ఏదైతే సో నేనైతే ఇప్పుడు గుర్తుపట్టాను. అబ్బా, నేను కూడా ఇన్ని సంవత్సరాలు గుర్తుపట్టలేకపోయాను, ఈ రోజు గుర్తుపట్టాను. నా ప్రేక్షకులు దేవుళ్ళారా, రాము లక్ష్మణు అనేది బెదర్ అడిగాడు, పెద్ద ఇంపార్టెంట్ కదా లైఫ్ లో. ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి. మనం ఏ ఊరిమి తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. నేను గొప్ప, మీరు ఇది తీసేయాలి లైఫ్ లో. అది భౌతిక సంబంధించింది. కానీ మాస్టర్ ఒక మాటలో చెప్పండి, వాట్ ఈజ్ లైఫ్ అంటే లక్ష్మణ్ గారు మీరు ఏం చెప్తారు? నిన్న మేము నిన్న అడుగుతున్నాము, పుట్టడం మన చేతి, మన సంబంధం లేకుండా పుట్టాం, పోవటానికి మన సంబంధం లేదు, మన కంట్రోల్. మధ్యలో ఈ నాటకం మన చేతికి ఇచ్చాడు హ్యాండిల్. పుట్టే కలిసి మీ నాకు అవసరం లేదు, ఎక్కడ పుట్టాలా, ఏ ఇంట్లో పుట్టాలా డిసైడ్ చేసుకో.
అవును. కానీ సార్ వద్దు. కానీ అనుకుంటాం కానీ మాస్టర్ ఒక్కొక్కరు విర్రవీగుతుంటాం కానీ మీరు నమ్మరు, షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో. బాగా 1000 కోట్లు ఉన్న వాళ్ళు డెత్ ఉంటే నేను వెళ్ళా. డెత్ అంతా చాలా చాలా బాగా జరిగింది. అంటే బాగా అంటే అందరూ రావటం, వాళ్ళు చూడటం, ఫీల్ అవటం అంతా అయిపోయింది. కానీ ఇంటి దగ్గర నుంచి పాడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ ప్లేస్కి తీసుకెళ్లారు. ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన ఎవరో ఉండి, ఇప్పుడు ఒక టైం ఉంది, ఈ టైం తర్వాత ఖననం చేస్తే మంచిది, ఆపండి అని చెప్పేసి తీసుకెళ్లిన బాడీని ఆ కింద పెట్టించారు మాస్టర్. ఆ కింద పెట్టున్నారు, పైన కూడా కాదు, కింద ఇట్లా పెట్టింది. ఓపెన్ చేసి అంతా అయిపోయిన తర్వాత అన్నారు 10 నిమిషాల పాటు. అప్పటి వరకు నా కళ్ళతో చూసిన ఆ వ్యక్తి, ఆయన చుట్టూ ఉన్న ఆరా, ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే కొన్ని వేల మంది, ఆయన ఫోన్ ఎత్తితే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా పెట్టి వాళ్ళందరూ అలా చుట్టూన్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను నిలబడి ఉన్నాను. నిజంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు ఆయన ఆడ చనిపోయింది లేకపోతే అక్కడ అవన్నీ మర్చిపోయా నేను. నాకు ఒక్క క్షణం కళ్ళంబడి నీళ్ళు అలా కారిపోతున్నాయి. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత దాని వాల్యూ అనేది ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు దాకా తెలియదు. మధ్యలో నాటకం ఇంకా అదే నేను చెప్తాను కదా. మనం ఏంటంటే అమ్మా, ఉదాహరణకి ఏంటంటే మనం ఎంట్రుకు ఉంది, మన తలలో ఉన్నప్పుడు దాని తెలియదు. అందరు చూసి దాన్ని ఆనందపడతారు, తలంత బాగుంది అంటారు. అదే ఎంట్రుకు తీసి కింద పడి అన్నంలో పడింది అనుకో అంటారు. అవును అంటారు, తీసేయడం, తీసి బయట వేసి దాన్ని అంత చేదరించుకుంటారు. తలలో ఉన్నప్పుడు మర్యాద, అది కింద పడ్డప్పుడు అన్మర్యాద ఉంటుంది. అట్లాగే ఈ చైతన్యం ఈ దేహంలో ఉన్నప్పుడు, ఈ దేహంలో అనంతమైన ఒక శక్తి, శక్తి మనలో ఉన్నప్పుడు మనం తీసుకునే రూల్స్, అంటే మనం తీసుకునే ఈ భౌతిక ఉంది కదా, ఆ శక్తి లేనప్పుడు దాని ఆలోచన ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. నిజంగా ఆ మనిషిని చూస్తే అనిపిస్తుంది, మనిషి జీవితం ఇంతకన్నా గొప్పగా ఉండదు, డబ్బు అంటే ఇంతకంతగా గొప్పగా ఉండదు, లైఫ్ అంటే ఇది కాదు, ఇలా ఉండకూడదురా అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు విరుచుకుపడ్డోళ్ళు, ఇప్పుడు నోరు బాగొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు నాకుందని గర్వపడే వాళ్ళు, చూపించుకునే వాళ్ళు, ఇలా నథింగ్ మాస్టర్ ఈ సొసైటీలో అనిపించింది. నాకైతే అది క్లియర్ గా అర్థమైపోయింది. అందుకని ఏంటంటే మనకి మేము గురువుల దగ్గర వెళ్ళినప్పుడు ఏంటంటే ఓహో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అవును, ఈ 3 రోజుల నాటకంలో స్టేజి వాళ్ళ దగ్గర మనలాగా వాళ్ళ దగ్గర ఫామ్ హౌస్ ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, కార్లు ఉండకపోవచ్చు, వాటి అన్నిటికి మించిన జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. జ్ఞానం ఉంది, క్యారెక్టరేషన్ దానికి విలువ ఇవ్వాలి. క్యారెక్టరేషన్ ముఖ్యం అమ్మా. మన క్యారెక్టర్, నీకు పేరు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, దేవాల సంతృప్తి, కానీ క్యారెక్టరేషన్ ఉండొచ్చు, ఉండాలి. ఆ క్యారెక్టరేషన్ మీద డిపెండ్ అయింది జీవితం. అంతే. అందుకనే లైఫ్ మంచిగా మలుచుకున్నారు, వచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకున్నారు, కానీ ఎక్కడ దాన్ని చెడుగా వాడుకోలేదు మాస్టర్. మీ పేరు పదిలంగానే ఉంటుంది, మీరు చేసిన సినిమాలు పదిలంగానే ఉంటాయి, మీరు సంపాదించుకున్న పేరు చిరస్థాయిగా నిలిచిపోయి సువర్ణాక్షరాలతో రాసి ఉంటాయి. ఇండస్ట్రీ ఉన్నంత కాలం 10 తరాలు మాట్లాడుకునే గొప్ప సినిమాలు చేశారు. సో గొప్ప మనుషులుగా నిలబడ్డారు, ప్రతి మందికి ఆదర్శంగా మంచి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా గ్రేట్. ఎనీహౌ చూడని వాళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళి సినిమా చూడండి, బాలయ్య బాబు విశ్వరూపం. సో థ్యాంక్ యూ అందరికీ, వ్యూయర్స్కి అండ్ బాలయ్య బాబు ఫ్యాన్స్కి, అఖండ ఫ్యాన్స్కి, బోయపాటి గారు ఫ్యాన్స్కి, రామలక్ష్మణ్ మాస్టర్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫుడ్ పెట్టారు, మంచి దావత్ ఇచ్చారు. మై టీమ్, మా అసిస్టెంట్స్, మా రైట్ హ్యాండ్ లాగా ఉండే మా బద్రి, మా టీం లీడరు మా బద్రి గారికి, మా అసిస్టెంట్స్కి కృష్ణ, వీర, తిమ్మప్ప, పరమేష్, శ్రావణ్, వెంకటేష్, అక్షయ్, శుభం, మా టీంకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. వెంకటేష్, వీళ్ళందరూ కలిసి కట్టుగానే చేసి ఇంత అద్భుతంగా ఫైట్లు ఉన్నాయి అనడానికి మీ అందరూ సపోర్టింగ్ కూడా చాలా ఉందన్నమాట. టీం వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ కలిసి కట్టుగా చేసాం అన్నమాట. మేము మా టీం కూడా నెక్స్ట్ గ్యాప్ దొరికితే సక్సెస్ అయింది కాబట్టి సినిమా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరూ ఎందుకు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అవునా? ఓ సూపర్. రేపు సంక్రాంతి పెట్టుకుందాం. సంక్రాంతి తీసుకొచ్చి వాళ్ళందరితో వస్తారు. మీరు రండి, వాళ్ళు మంచి మాస్టర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళని సరదాగా అందరూ మాట్లాడుకుని న్యాచురల్ గా
సంక్రాంతి పెడదాం. ఆల్రెడీ వచ్చారు మన వాళ్ళు అందరూ మన షోకి. వచ్చారు కాబట్టి అవును, వీళ్ళు కొంతమంది రాలేదు. బాగా లైక్ చేశారు మనోడిని, బద్రీని. మామూలు చేశారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఫుడ్ అయితే అదిరిపోయింది. పెరుగు తీసారు ఏంటంటే ఏం తీసుకుంటారు? కర్రీస్ ఇంకా కదా, గుమ్మడికాయ అయితే సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.